ఈ సైకిల్ వల్ల నాకు, మా బాబాకు పెద్ద గొడవే జరిగింది. ఏం జరిగిందో చెప్తా వినండి. మామూలుగా మా ఇంట్లో ఒక 6, 7 మంది పిల్లోళ్ళున్నారు. ప్రతి ఒక్కరికి ఒక సైకిల్ ఉంది. వీళ్ళు డైలీ ఈ సైకిల్‌తో లోపల అలాగే బయట ఆడుకుంటూ ఉంటారు. మా బాబా ఈ సైకిల్‌తో ఎక్కడ ఏది చెడగొడతారో వస్తువు అని జెప్పేసి, ఈ సైకిల్లన్నిటిని డైలీ ఒక చైన్ తీసుకొనొచ్చి బయట చైన్‌తో లాక్ చేపిస్తా ఉన్నాడనమాట. ఈళ్ళు పిల్లోళ్ళు ఆడుకోవాలంటే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మా బాబా లాక్ చేయను. వాళ్ళొచ్చి లాక్ ఇప్పదీసి మళ్ళీ ఆడుకోను. ఇలా డైలీ జరుగుతుంది. బాబా పిల్లోళ్ళు ఆడుకుంటారు బాబా, ఉండీలే బాబా. వాళ్ళు మళ్ళీ వచ్చి అన్నీ తీసుకెళ్ళి ఎక్కడంటే అక్కడ పెట్టేస్తున్నారు. ఆడుకోనీలే అంటే వినకుండా మొత్తం అన్నీ తీసుకురా అని చెప్పేసి వాళ్ళు సెకండ్ ఫ్లోర్‌లో ఇంటి ముందర పెట్టుకున్నారు పాపం భయపడి ఎక్కడ లాక్ చేస్తారోనని. నన్ను సెకండ్ ఫ్లోర్‌కి పంపించి సైకిళ్ళన్నీ కిందకి తెచ్చి చూడండి ఇలా లాక్ చేపిచ్చాడు. అందుకే మా బాబాతో గొడవ పడ్డాను. డైలీ నేను లాక్ చేయను. వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడంటే అక్కడ పడేయను. ఇదే జరుగుతుంది. ఉండిలే బాబా వాళ్ళు ఆడుకుంటారు. ఏమి ఇబ్బంది లేదులే అంటే వినకుండా లాక్ చేపిచ్చాడన్నమాట.